ఏఐ వచ్చిందంటే ఏ జాబ్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి, ఏ జాబ్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి? పర్సనల్ కంప్యూటర్ వచ్చినప్పుడు కొన్ని బిజినెస్లు క్రియేట్ అయినాయి, మొబైల్ యాప్స్ వచ్చినప్పుడు కొన్ని బిజినెస్లు క్రియేట్ అయినాయి, అలా ఇప్పుడు ఏఐ వచ్చింది. అంటే ప్రతి 15 సంవత్సరాలకి ఒక టెక్నాలజీ షిఫ్ట్ అనేది జరుగుతూనే ఉంది. ఏఐ వలన జావా వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, లేకపోతే పైథాన్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎఫెక్ట్ అవుతున్నారు అని. బట్ ఏఐ వల్ల అందరూ ఎఫెక్ట్ అవుతారు. ఏఐ స్కిల్ని ఎఫెక్టివ్గా నేర్చుకుని అది మన చేసే రోల్లో, అంటే ఏ రోల్ అయినా సరే, ఎనీ ప్రొఫెషన్, అక్కడికి ఏఐ ఇంటిగ్రేట్ చేసుకుంటే మన ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అంటే ఇది మిస్ అయిపోతాం ఏఐ వేవ్ అని చెప్పి వాళ్ళ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పంప్ చేస్తున్నారు దానిలో. ఈ డేటా సెంటర్స్ కానీ, చిప్స్ కానీ, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కానీ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ చాలా జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. వాటిని మనం క్యాచ్ చేసుకోవచ్చు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. ఏఐ వచ్చింది, జాబ్స్ పోతాయి. తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరి దీని గురించి మాట్లాడుతున్నారు. అంటే ఏఐ వచ్చిందంటే జాబ్స్ పోతాయా? ఏ జాబ్స్ పోతాయి? ఏ జాబ్స్కి ఎఫెక్ట్ అవుతుంది? కొత్తగా ఏ జాబ్స్ క్రియేట్ అవుతాయి? ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు క్వాలిటీ థాట్ ఫౌండర్, అలాగే కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్ రమణ భూపతి గారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. ఏఐ వచ్చిందంటేనే జాబ్స్ పోతాయి, అంతే పని, ఇంకా రేపు పొద్దున మీకు వేరే పని వెతుక్కోవాల్సి వస్తుంది, ఇలాంటి మాటలు వింటూ ఉన్నాం. బట్ ఏఐ వచ్చిందంటే ఏ జాబ్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి, ఏ జాబ్స్ పోయే ఛాన్సెస్ ఉంటాయి అంటారు? ఫస్ట్ అసలు మనం కొంచెం హిస్టరీకల్ చూస్తే 1980s మెయిన్ ఫ్రేమ్ టెక్నాలజీ అనేది చాలా పాపులర్గా ఉండేదండి. తర్వాత 1990s పర్సనల్ కంప్యూటర్ వచ్చిన తర్వాత పర్సనల్ కంప్యూటర్ రెవల్యూషన్, దాని తర్వాత ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వెబ్ అప్లికేషన్ రెవల్యూషన్, తర్వాత మొబైల్ యాప్స్ వచ్చినాయి, ఇప్పుడు ఏఐ వచ్చింది. అంటే ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రతి 10-15 సంవత్సరాలకు ఒకసారి టెక్నాలజీ చేంజ్ అవుతుంది. ఫస్ట్లో ఏమనుకున్నారు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, ఇంటర్నెట్ ఈజ్ ఎ బిగ్ బూమ్, అండ్ ఇంటర్నెట్ వల్ల చాలా బిజినెస్లు వచ్చినాయి. ఇప్పుడు మనం చూసే చాలా బిజినెస్లు క్రియేట్ అయింది ఇంటర్నెట్ వచ్చిన తర్వాత. పర్సనల్ కంప్యూటర్ వచ్చినప్పుడు కొన్ని బిజినెస్లు క్రియేట్ అయినాయి, మొబైల్ యాప్స్ వచ్చినప్పుడు కొన్ని బిజినెస్లు క్రియేట్ అయినాయి, అలా ఇప్పుడు ఏఐ వచ్చింది. అంటే ప్రతి 15 సంవత్సరాలకి ఒక టెక్నాలజీ షిఫ్ట్ అనేది జరుగుతూనే ఉంది. 10-15 years టెక్నాలజీ షిఫ్ట్ వచ్చినప్పుడల్లా కొన్ని కొత్త జాబ్స్ క్రియేట్ అవుతాయి, కొత్త బిజినెస్లు క్రియేట్ అవుతాయి, కొన్ని బిజినెస్లు అవుట్డేటెడ్ అయిపోతాయి, కొన్ని స్కిల్స్ అవుట్డేటెడ్ అయిపోతాయి, కొన్ని కొత్త స్కిల్స్ మార్కెట్లో క్రియేట్ అవుతాయి. ఇది చాలా రెగ్యులర్గా జరిగేటటువంటి విషయం. దీన్ని ఓవర్ హైప్ చేసి ఏఐ విషయంలో మనం చూస్తున్నాం. అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక సాఫ్ట్వేర్ సొల్యూషన్ అంతే, దాన్ని మనం చాలా ఓవర్ హైప్ చేసేసి చూస్తున్నారు. సో ఫస్ట్ది ఏంటంటే అందరూ అర్థం చేసుకోవాల్సింది, ప్రతి 10 సంవత్సరాలకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూనే ఉంది. రేపు క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంకొకటి వస్తుంది. సో ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్లో జాబులు ఖచ్చితంగా క్రియేట్ అయినాయి, జాబులు ఖచ్చితంగా పోయినాయి. ఆన్లైన్ ఈకామర్స్ వాటి వలన ఎన్ని కొత్తగా క్రియేట్ అయినాయండి జాబ్స్, అలాగే ఎన్ని పోయినాయి. అంటే ఇది చాలా న్యాచురల్ ఫినామినా ఇది. సో ఇప్పుడు ఏఐ మనం తీసుకుందాం. మనం ఏఐ వలన చాలా చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు కొన్ని సినారియోలు మనం మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, కాలిఫోర్నియాలో రోబో ట్యాక్సీస్ నెంబర్ ఆఫ్ రైడ్స్ రోబో ట్యాక్సీస్, అంటే సో ఈ డ్రైవర్లెస్ రోబో ట్యాక్సీస్ వలన ఫస్ట్లో తక్కువ రైడ్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆ నెంబర్ చాలా ఇంక్రీజ్ అయింది. ఇలా చాలా బిజినెస్ల్లో ఇప్పుడు అంటే రోబోటిక్ సర్జరీస్ కానీ, సో చాలా, అంటే ఒకటి కాదండి, అంటే ప్రతి డొమైన్లోకి నేను ఏమంటానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈట్స్ యువర్ సాఫ్ట్వేర్. అంటే ప్రతి బిజినెస్లోకి ఏఐ వచ్చింది, ప్రతి సాఫ్ట్వేర్లోకి ఏఐ వస్తుంది. ఒక వీడియో ఎడిటింగ్ ఇండస్ట్రీ తీసుకుంటే, అంటే ఆన్లైన్ అడ్వర్టైజ్మెంట్ మార్కెటింగ్, అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ అనే ఇండస్ట్రీ $1 trillion ఇండస్ట్రీ ఇది వరల్డ్లో. అలాంటి ఇండస్ట్రీలోకి ఇప్పుడు వీడియో ఎడిటింగ్ వలన 15% ఆఫ్ వీడియో ఎడిటింగ్ వర్క్ని ఏఐ చేస్తుంది. ఇట్స్ ఎ హ్యూజ్. అంటే ఇలాంటి సినారియోలు చాలా ఉన్నాయి. సో ఏఐ ఈట్స్ ఎవ్రీ సాఫ్ట్వేర్. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏఐ వలన జావా వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, లేకపోతే పైథాన్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎఫెక్ట్ అవుతున్నారు అని. బట్ ఏఐ వల్ల అందరూ ఎఫెక్ట్ అవుతారు. ఏఐ వల్ల అన్ని బిజినెస్లోకి ఏఐ వచ్చేసింది. ఏఐ వితౌట్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఏఐ ఒకటే ఏం చేయదు ఇక్కడ. సో అన్ని బిజినెస్లు ఏఐ అసిస్టెడ్ బిజినెస్, ఏఐ అసిస్టెడ్ సాఫ్ట్వేర్, సో ఏఐ అసిస్టెడ్ ఎంప్లాయీ. అంటే ఏఐతో కోడింగ్, ఏఐతో వీడియో ఎడిటింగ్, ఏఐతో హెల్త్ కేర్, సో ఏఐతో కంటెంట్ రైటింగ్, ఇలా ప్రతిదీ కూడా ఏఐ ఇంటిగ్రేషన్ అవుతుంది. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే ఆ ఏఐ స్కిల్ని ఎఫెక్టివ్గా నేర్చుకుని అది మన చేసే రోల్లో, అంటే ఏ రోల్ అయినా సరే, ఎనీ ప్రొఫెషన్, డాక్టర్స్, లాయర్స్, లేకపోతే ఫార్మాస్యూటికల్, ఎనీ ప్రొఫెషన్,
అక్కడికి ఏఐ ఇంటిగ్రేట్ చేసుకుంటే మన ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. రైట్. అంటే ఒక 3 డేస్లో చేసే పని 1 డేలో చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారండి, ఏఐ అసిస్టెడ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తున్నారు అనుకోండి, సో వాళ్ళ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయ్యి దే కెన్ సర్వ్ టు మోర్ పేషెంట్స్. ఇట్లా ప్రతి ఇండస్ట్రీలో కూడా ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మోర్ క్లయింట్స్కి ఎలా సర్వ్ చేయాలి, మోర్ ఎఫెక్టివ్గా మన వర్క్ ఎలా చేసుకోవాలి, మోర్ యాక్యురేట్గా మన వర్క్ ఎలా చేయాలి, మోర్ స్పీడ్గా ఎలా చేయాలి, దీనికి ఏఐ ఉపయోగపడుతుంది. ఈ యాంగిల్లో ఏఐని మనం థింక్ చేస్తే అవర్ బిజినెస్ సిస్టమ్స్ విల్ బి మోర్ పర్ఫెక్ట్, మోర్ ఎఫెక్టివ్ అండ్ మోర్ ఫ్యూచరిస్టిక్. సో ఏఐ ప్రతి బిజినెస్లోనూ ఏఐ అవకాశం క్రియేట్ చేస్తుంది, ప్రతి బిజినెస్లోనూ ఏఐ కొంతమంది తీసేస్తుంది. సో అటు సైడ్ ఉండాలా ఇటు సైడ్ ఉండాలా అనేది వాళ్ళు ఏఐని ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటున్నారు, ఏఐ మీద వాళ్ళ నాలెడ్జ్ ఎలా పెంచుకుంటున్నారు, ఆ ఏఐ అడాప్టెడ్ సాఫ్ట్వేర్స్ని వాళ్ళ బిజినెస్లో మిగతా వాళ్ళ కాంపిటీటర్స్ కంటే ముందు ఎలా తీసుకొస్తున్నారు అనేది ఇంపార్టెంట్. రైట్. సో అన్ని దాంట్లో ఇంటిగ్రేషన్ అయితే అవుతుంది ఖచ్చితంగా. సో ఇంతకుముందు సాఫ్ట్వేర్ కోర్సెస్ ఏవైతే వచ్చాయో కొత్తగా వచ్చాయి, తర్వాత దాని నుండి ఇంకోటి డెవలప్మెంట్ బెటర్మెంట్ అనేది వచ్చింది, పాతగా వచ్చిన వల్ల వచ్చినట్టు అవుట్డేట్ కూడా అయ్యాయి. ఒకటేనండి, ఏఐ ఈట్స్ యువర్ సాఫ్ట్వేర్. ఓకే, అది ఎనీ సాఫ్ట్వేర్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటంటే ఏఐ వల్ల సాఫ్ట్వేర్ జాబ్స్ పోతున్నాయి, బట్ నేను కెరీర్ గైడెన్స్ వర్క్షాప్స్ పెట్టేటప్పుడు చాలా మంది చెప్పేది నాన్ ఐటీ వాళ్ళ జాబ్స్ ఎక్కువ పోతున్నాయి. ఇప్పుడు కాల్ సెంటర్లో పనిచేసేవాళ్ళు చాలా వరకు ఏఐ రీప్లేస్ చేస్తుంది, కంటెంట్ రైటర్స్ ఏఐ రీప్లేస్ చేస్తుంది, బీపీఓ ఆపరేషన్స్ ఏఐ రీప్లేస్ చేస్తుంది, సపోర్ట్ జాబ్స్ ఏఐ రీప్లేస్ చేస్తుంది. సో ఏవైతే ఈజీ టాస్క్లు ఉంటాయో వాటిని ఏఐ ఈజీగా రీప్లేస్ చేయగలదు. ఏ బిజినెస్లో ఉన్నా, ఏ డొమైన్లో ఉన్నా, ఏ ఇండస్ట్రీలో ఉన్నా గుర్తుపెట్టుకోండి, కాంప్లెక్స్ టాస్క్ల వైపు మన స్కిల్స్ ఉండాలి, దానికి ఏఐ యాడ్ ఆన్ అవ్వాలి, దెన్ జాబ్ ఈజ్ గోయింగ్ టు బి సేఫ్. అండ్ ఏఐ అసలు క్రియేట్ చేసేటటువంటి అతిపెద్ద అవకాశం ఎంటర్ప్రెన్యూర్షిప్ అండి. ఒకప్పుడు సంవత్సరానికి ఉదాహరణకు 1,00,000 మంది కొత్త ఎంటర్ప్రెన్యూర్లు వస్తే ఏఐ హెల్ప్తో నాకు తెలిసి అది 1 crore అయినా ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకు అంటే ఒక కొత్త కాన్సెప్ట్ని క్రియేట్ చేయాలన్నా, కొత్త ప్రోడక్ట్ క్రియేట్ చేయాలన్నా, ఒక ఐడియాని ఎగ్జిక్యూషన్లో తీసుకెళ్లాలన్నా ఏఐ చాలా హెల్ప్ చేస్తుంది. మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళకి ఫండింగ్ ఎలా తెచ్చుకోవాలి, లేకపోతే వాళ్ళు దాన్ని ఎలా స్కేల్ చేయాలి, వాళ్ళ కస్టమర్స్ని ఎలా రీచ్ అవ్వాలి, ఇలా అసిస్ట్ చేస్తుంది. అంటే ఏఐ ఒకటే చేస్తుందని చెప్పట్లేదు, ఏఐ ఈజ్ అసిస్టింగ్ హియర్. సో అసలు ఏఐ వలన చాలా ఎక్కువ క్రియేట్ అయ్యేది ఏంటి అంటే ఎంటర్ప్రెన్యూర్స్ వస్తారు, ఎక్కువ మంది కొత్త రకాల బిజినెస్లు క్రియేట్ అవుతాయి, కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ వస్తారు. సో ఇలా అండ్ ఆ డొమైన్లో అంటే ఇప్పుడు ఒక పర్టికులర్ బ్యాంక్ ఉందండి, ఆ డొమైన్లో ఇంతకుముందు సాల్వ్ చేయలేని కొత్త ప్రాబ్లమ్స్ని ఏఐ సాల్వ్ చేస్తుంది. దానివల్ల అక్కడ ఏమవుతుంది, కొత్త రోల్స్ కూడా క్రియేట్ అవుతాయి. ఇప్పుడు ఏఐ ఎథిక్స్ ఇంజనీర్ ఉంది, ఇది కొత్త రోల్, ఏఐ సేఫ్టీ ఇంజనీర్, ఇవన్నీ కొత్త డిపార్ట్మెంట్స్ కింద క్రియేట్ అవుతాయి. సో ఏఐ వల్ల ఇంపాక్ట్ ఉంటుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్ బోత్ రెండు ఉంటాయి. సో ఏఐని మనం ఎంత ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకుంటున్నాం, ఏఐ క్రియేట్ చేసే అవకాశాలు మనం ఎలా చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ మనం చూస్తే 2024లో యుఎస్లో కమర్షియల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్కి పెట్టిన డబ్బుల కంటే డేటా సెంటర్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారండి. ఈ టాప్ కంపెనీస్ అన్ని గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇవన్నీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, సో వీళ్ళకి ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, అంటే ఇది మిస్ అయిపోతాం ఏఐ వేవ్ అని చెప్పి వాళ్ళ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పంప్ చేస్తున్నారు. దానిలో ఆ హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ పంప్ చేసినప్పుడు ఈ డేటా సెంటర్స్ కానీ, చిప్స్ కానీ, సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కానీ, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ చాలా జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి. సో చాలా అవకాశాలు క్రియేట్ అవుతున్నాయి, బిజినెస్ అవకాశాలు కూడా. వాటిని మనం క్యాచ్ చేసుకోవచ్చు. అంటే నేనేమంటానంటే ఏఐని నెగిటివ్గా చూడటం వల్ల అసలు ఉపయోగం ఏం లేదండి ఎవరికి. ఏఐ యొక్క పాజిటివ్ థింగ్స్ ఏంటి అంటే ఏఐ ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఎలా ఉపయోగపడుతుంది, మన కాంప్లెక్స్ టాస్క్ని ఎలా సింప్లిఫై చేస్తుంది, మన ప్రొడక్టివిటీని ఎలా ఇంక్రీజ్ చేస్తుంది, మన బిజినెస్ని మన కాంపిటేటర్తో పోల్చుకుంటే ముందుకు ఎలా తీసుకెళ్తుంది, దీనిలో కొత్త జాబ్స్ ఏం క్రియేట్ అవుతున్నాయి. సో ఏఐని ఇలా అర్థం చేసుకోవడం వలన సో డెఫినెట్గా వాళ్ళు మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ముందుండే అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏఐ గురించి నెగిటివ్ థాట్ ప్రాసెస్ అక్కర్లేదు, దాని ఫ్రూట్స్ని మనం తినగలిగితే చాలు. ఏఐ ఇంటిగ్రేషన్ ఎవ్రీ సెక్టర్ అవుతుంది కాబట్టి మనం కూడా అప్డేటెడ్గా ఉండాలి అనుకుంటే, ఏఐ రిలేటెడ్ కోర్సెస్ చేయాలి అనుకుంటే, ఏఐ కానీ జనరేటివ్ ఏఐ కానీ వాట్ కెన్ బి డన్. సో క్వాలిటీ థాట్ షుడ్ బి యువర్ చాయిస్. అండ్ మనకు బ్రాంచెస్ వచ్చేసి క్వాలిటీ థాట్వి అమీర్పేట్, మాధాపూర్ అండ్ యుఎస్లో ఉన్నాయి. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, క్లిక్ చేసుకుని ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Keep watching iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.